సినీ ప్రపంచం ఇది రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలోకి వెళ్లి ఓ మెరుపు మెరవాలని చాలా మంది కోరుకునే నటులు ఎందరో. కానీ బాలీవుడ్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ యాక్టర్లే కాదు, బడా దర్శక నిర్మాతలు కూడా రంగులేసుకుని బయటకొకలా లోపలొకలా నటిస్తుంటారని చెబుతుంటారు. ఈ రంగుల వెనక అంత క్రూరత్వం దాగుందా? వారి మాట వినకుంటే జీవితం ముగిసినట్టేనా? వారికి పైలోకంలో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టేనా? సుశాంత్ కూడా ఇలాగే చనిపోయాడా? అసలు దీని వెనక ఉన్నది ఎవరు? బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కథ అర్ధాంతరంగా ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు కుటుంబానికి తీరని లోటును మిగిల్చి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను చేరుకునే సమయంలో కొంతవరకు విజయం సాధించారు. బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న సమయంలో ఊహించని విధంగా తనువు చాలించి అందరినీ విషాదంలో ముంచేశారు సుశాంత్. సుశాంత్ సింగ్ 1986 జనవరి 21న పాట్నాలో జన్మించారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ప్రభుత్వోద్యోగి, తల్లి ఇంట్లో ఉండి పనులు చూసుకునేవారు. సుశాంత్ కి 4 అక్కలు. ఇంట్లో సుశాంత్ చిన్నవాడు కావడంతో చాలా గారాబంగా పెరిగాడు. సుశాంత్ అంటే తన అక్కలకి ప్రాణం. చిన్నపాటి విద్యాభ్యాసం మొత్తం పాట్నాలోనే పూర్తి చేశాడు సుశాంత్. ఉన్నంతలో వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. కానీ ఇంతలోనే సుశాంత్ తల్లి మరణం కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేసింది. అంతవరకు బాగానే ఉన్న సుశాంత్ తల్లి మరణంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో వీరి కుటుంబం పాట్నా నుండి ఢిల్లీకి వచ్చేశారు. ఆ తర్వాత సుశాంత్ ఇక్కడే చదువు కొనసాగించాడు. సుశాంత్ టాప్ స్టూడెంట్, AIEEE ఆల్ ఇండియా 7వ ర్యాంక్. అంతేకాదు ఫిజిక్స్ లో నేషనల్ ఒలింపియాడ్ విన్నర్ గా నిలిచాడు. ఎప్పటికైనా ఏరోనాట్ గా అవ్వాలనేది అతని కోరిక. అలాగే సుశాంత్ కి నటనపై కూడా చాలా ఇష్టం ఉండేది. దాంతో డాన్స్ షోల్లో పాల్గొనేవాడు. రోజు రోజుకి నటన మీద ఉన్న పిచ్చితో ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసి సినిమా ప్రయత్నాల్ని మొదలు పెట్టాడు సుశాంత్. ఒక పక్క అవార్డ్ ఫంక్షన్స్ లో డాన్స్ చేస్తూ నటనపై శిక్షణ తీసుకున్నాడు. ఒకసారి ఇంటర్వ్యూలో నా నటనతో అభిమానులతో మాట్లాడతాను, దీన్ని జీవితాంతం కొనసాగిస్తాను అని చెప్పాడు సుశాంత్. నటుడిగా మారాలన్న కలతో సుశాంత్ ముంబైకి వచ్చాడు. దాదాపు 2.5 ఏళ్లు థియేటర్లో పనిచేశాడు. ఈ క్రమంలో మంచ్ యార్డ్ లో నటించి కాస్తో కూస్తో జనాల్లోకి వచ్చాడు. 2008లో సుశాంత్ నటన్ని గుర్తించిన బాలాజీ స్టూడియో సంస్థ కిషి దేశ్ మేరా దిల్ సీరియల్ కి లీడ్ రోల్ లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అభిషేక్ కపూర్ ది రెస్తివన్ లో వచ్చిన క్యా పోచే సినిమాలో ఒక పాత్రని పోషించి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు. ఇక సుశాంత్ రెండో సినిమా శుద్ధేశి సినిమాతో అందరి మనసుల్ని కొల్లగొట్టాడు. 2014లో వచ్చిన పీకే సినిమాలో అనుష్క పక్కన నటించి మంచి మార్కులే కొట్టేశాడు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని లైఫ్ స్టోరీగా తెరకెక్కిన MS ధోని సినిమా సుశాంత్ ని అంకానికి తీసుకెళ్లింది. కావలసినంత గుర్తింపును తెచ్చిపెట్టింది. తాను నటన పరంగా కన్న కలలన్నీ ఒక్క సినిమాతోనే తీరిపోయాయి. లక్షల్లో అభిమానులు ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఆప్త కేదార్నాథ్ సినిమాలు చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన కాలేజ్ డ్రామా చిచోరేతో మరో హిట్ కొట్టాడు. దిల్ బేజార్ సినిమాకి సంతకం పెట్టి సినిమాని ప్రారంభించారు. ఎన్నో అంచనాలతో మొదలైన ఈ సినిమా సుశాంత్ కి చివరి సినిమా అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. గతంలో సుశాంత్ నటి లోకిత ప్రేమించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరికి బ్రేకప్ అయింది. ఆ తర్వాత సుశాంత్ రియా చక్రవర్తితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు. సుశాంత్ రియాని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ రియా మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు. తనకి కొన్ని రోజులు టైం కావాలని అనేది రియా. ఇంతలోనే సుశాంత్ మేనేజర్ మేడ మీద నుంచి క్రింద పడి మరణించింది. ఆ తర్వాత కొన్ని రోజులకి సుశాంత్ ఇన్స్టాగ్రామ్ లో తన తల్లి ఫోటోని తన ఫోటోని పెట్టి మసగబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఈ రెండింటి మధ్య బతుకుతున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు సుశాంత్. ఇక ఆ తర్వాత సినిమా వాళ్ళ నుండి ఒత్తిడి, ప్రేయస్ నుండి ఎదురవుతున్న టార్చర్ ని తట్టుకోలేక మానసిక క్షోభ అనుభవిస్తున్న సుశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడా అని అంతా అనుకుంటున్నారు. సూసైడ్ చేసుకునే ముందు రోజు సుశాంత్ తన స్నేహితుల్ని కలిశాడు. కానీ ఇవేవీ చెప్పకుండా చాలా జాలీగా గడిపాడు. ఇక తన గదిలోకి వెళ్లి తన జీవితంలో జరిగిన ప్రతి క్షణాన్ని తలుచుకుంటూ చాలా ఏడ్చాడు. చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఇంత చిన్న వయసులోనే సుశాంత్ జీవితం ముగిసిపోవడం చాలా బాధాకరం. విధి ఎంత దారుణంగా మనుషులతో ఆడుకుంటుందో చెప్పడానికి సుశాంత్ జీవితమే ఒక ఉదాహరణ. సుశాంత్ నటించిన చిచోరే సినిమా మొత్తం ఆత్మహత్య చుట్టూనే తిరిగే కథ. జీవితంలో ఎలా పోరాడాలి, సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి అనే జీవితంపై ఆశ పెంచే సినిమా తీసిన సుశాంత్ నిజ జీవితంలో మాత్రం ఎదురవుతున్న సమస్యలకి సమాధానం చెప్పలేక జీవితాన్ని చాలించాడు. ఇది ఆత్మహత్య కాదు, హత్య అనేవాళ్లు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఓ యువ కిరణం నేల జారిపోయింది. తాను కట్టుకున్న ఆశల సౌధాలన్నీ పటాపంచలయ్యాయి. సుశాంత్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం.